దోషీలు ఆపండి ఆపండి. మహారాజా మహారాజా ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు, ఈమె మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూశాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు. క్యారీ ఆన్, రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి, దయ్యం పిచ్చాచి. అన్యాయంగా నా లిల్లిని పట్టుకు పెట్టుకుంది. మీరు ఈ రూమ్లోనే ఉన్నారా? ఏమైంది? నీ మొహం అయిందే కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిందో లేవో గడ్డ. ప్రాణేశ్వరి నా చేసేది ఎందెందు వెతకిందో లేవు గుండు, బాడీ గుండు, తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము ఏం చేస్తాం. నర్స్. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం, స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? తప్పకుండా. స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీళ్ళు కూడా తీసుకెళ్ళి. నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా, నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి మీరు. మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని ఆ మూట తీసుకెళ్ళి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ చెప్తా. అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఎలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. నాతో పెట్టుకోకు. బాగుందండి మీ తండ్రి కొడుకుల వరుస. ఇప్పుడు ఏమైందని అంతలా బాధపడిపోతున్నారు? ఈ ఎలక్షన్ లో ఓడిపోతేనే వచ్చే ఏడాది పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయిగా, అందులో ఏకంగా మీరు ఎంపీగా నెగ్గొచ్చు. నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు. ఏంటి ఓడిపోయినందుకు నీకు బాధగా లేదా? ఎందుకు లేదు, ఉంది. కానీ అంతకంటే పెద్ద బాధ ఇంకోటి ఉంది. ఇంతకంటే పెద్ద బాధ మన ఇంట్లో ఉన్న ఓట్లు 3, అందులో నాకు పడ్డ ఓట్లు 2. చెప్పండి, ఎవరు మీలో నన్ను మోసం చేసింది? ఎవరు నాకు ద్రోహం చేసింది? ఎవరు నన్ను వెన్నుపోటు పొడిచింది? నువ్వా? నువ్వా? తొండ గుర్తుకి బురద గుర్తుకి జరిగిన ఈ సమరంలో
బట్ట బుర్రకి తొట్టి చేతికి జరిగిన సంగ్రామం కడుపు మంటను నాకు మిగిల్చిన తీర్పు ఎప్పటికీ ఆగిపోనిది ఇది నా రక్తమే. డాడీ చేసిన మార్పు ఏమండి, మీరు కట్టిన ఈ తాళిబుట్టు సాక్షిగా, నేను కన్నా ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, నా ఓటు మీకే వేశానండి. ఒరే నా అబ్బా, నీకిది ధర్మం కాదురా. నిన్ను ఎమ్మెల్యేని చేయడమే జీవిత జయంగా పెట్టుకున్న నన్నే అనుమానిస్తావా? నాకు జన్మనిచ్చిన నీ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, గురి చూసి మరీ గుద్దాను రా. తొండ గుర్తు మీద. తొండ గుర్తు మీద గుద్దావా? అవును. మన గుర్తు ఉడతారా అంటే నువ్వు ఉడత మీద గుద్దావా? మరి ఒరే నా ఉడతలు పట్టే డాడీ, ఉడత గుర్తు వాడిదిరా, తొండ గుర్తు మనది. నిజమా? కాదు కల. నాకు తొండ జాంకాయ తింటమేంటా అని. తొండకి ఉడతకి తేడా తెలియని మీ మొహానికి రాజకీయాలు ఎందుకు గాని తడిగుడ్డేసుకుని తొంగండి. సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి, సర్వేశ్వరరావు గారికి. ఎన్నావంటా ఎన్నావా? నా కొట్టాల్సిన చేయాలి ఆడికి కొడతావారా? నువ్వేం బాధపడకు డాడీ, నిన్నెలాగూ మంత్రిని చేయలేకపోయాను, కనీసం మంత్రికి వీయగ్గునైనా చేస్తాను. ఇట్టని టైంలో జోకులు వేసి ఉంటే బాగుతో పొడుస్తా. ఇది జోక్ కాదు, పచ్చి నిజం. ఆ సర్వేశ్వరరావు గారు ఎలాగూ మంత్రి అయిపోతాడు, నేను ఆడికి అల్లుండి అయిపోతాను. నీ టేస్ట్ చూస్తే పిల్లనివ్వడరా, పిల్లకాలలో వేసి తొక్కేస్తాడు. ఓరి ఫిరంగి నా ఫాదరు, ఆ సంగతి నీకే కాదు నాకు తెలుసు. అందుకే ఆ పిల్ల ఒంటరిగా ఉన్న టైం చూసి ట్రాప్ చేసి రేప్ చేసి పడేస్తాను. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? అదే రేపు చేసినంత థ్రిల్లింగ్ గా ఉందిరా. నాటికి నువ్వు నా కొడుకు అనిపించావు. నేను మీ అమ్మని చేసుకుని కూడా ఇట్టగా. అవునా? అమ్మలా పోతే ఈ ఫేస్ చూసి పిల్లలు ఎవరిస్తా? సరే కానీ నువ్వు రేపుకి వాయిదా వేయకుండా అత్యంతగా చేసేసి నాకు కసి తిరిగిపోతాయి. అలాగే డాడీ, నీ తుట్టి చేత్తో నన్ను దీవించు. దీవించు, వెళ్ళి జయించు. తుంటి నా కొడక, తప్పడిది కాదు, ఎత్తనమట్లాంటిది. మీరు అమ్మాయిలు బాగొచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చుని వర్కౌట్ అవ్వలే పని చూడు. ఇదిగామా 4 కోకో మజా బెటరా. ఐ లైక్ డైట్ కోక్. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరినీ పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎక్కడ తీయించుకోవచ్చుగా? అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ ఎవ్రీబడీ. హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య. చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడో. ఇది నీకు అర్థం కాదులే, ఇంక మనం వెళ్తాం బెటర్ రా. చాలా ఎక్కువ చేసాడు అన్నట్టు మీ అందరినీ నానమ్మ డిన్నర్ కి రమ్మంది, తప్పకుండా రావాలి. ఓకే? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. నానమ్మ ఏం ఫీల్ అవుతుందని చెప్పి ఒకసారి పిలిస్తే 100 సార్లు వస్తాం. వీడు భాషా టైప్లే.
మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా. రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు గుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోని బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में जेल लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చెప్పేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. అరే ఏంటయ్యా ఇది, బాగా తమాషగా ఉందే. ఐస్ క్రీమ్, నువ్వు పోసే పాలు, నా బుర్రలో తెలివి, షుగరు, చక్కెర, ఐసు అన్నీ కలిపి ఈ చేతులతో తయారు చేసి మిక్స్ చేసిన మంచు ముద్ద. ఇదిగో నువ్వు గనక రోజు ఐస్ తిన్నావంటే ఎంతో నైస్ గా తయారవుతావు. తిని మరి, తినమంటుంటే అప్ప తినాలి మరి. గౌరీ తినకు. అదేమిటో తెలుసా? చిన్నయ్య గారు తిని విడిచిపెట్టిన ఎంగిల్. ఎంగిలా? ఏమన్నావు? ఎంగిలే? అవును ఎంగిలే. రే డబ్బా రాయుడు, ఎట్లా ఉందిరా నీ ఒళ్ళు? రే ధనియాలు, కనిపించడం లేదా కళ్ళు? నా పేరు డేనియల్ రా, నాకు ధనియాలు. ఇక మీద అట్లా పిలిచావంటే ఏరా, నేను లేకుండా చూసి నా గౌరికి ఐస్ క్రీమ్ పెట్టి నైస్ చేద్దామని చూస్తున్నావా? పొరక్కుయ్యా, మా విషయాలు నీకెందుకురా? ఐ లవ్ గౌరీ. ఏందయ్యా అంటున్నాడు ఇంగ్లీష్ పీసులో? ఏం లేదు, ఇది ఎంగిల్ ఐస్ క్రీమ్ అని ఎందుకు చెప్పావు అంటున్నా. అదా విషయం? కాదు, ఎంగిల్ ఐస్ క్రీమ్ ఇచ్చిందే కాక. కాదు, ఏది కాదు? సుబ్బారాయుడు, ధనియాలు, నీకు ఫుడ్ పెట్టకుండా మలమలం మార్చి చంపుతారా? పోరా, ముందో బిందె నీళ్ళతోటి మొహం కడుకోపో. పోరా, నీళ్ళతో ఏం కర్మరా, పాలతోనే కడుక్కుంటాను. పడిపోతో జాగ్రత్త, ఫ్లోరింగ్ పాడవుతే. గౌరీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు, పాలు తెచ్చిన దానివి గుమ్మం దగ్గర పోసి పోలేవు, వంటింట్లోకి ఎందుకు వచ్చావు? నేనేందయ్యా చేసేది? ఆ ధనియాలు గడేమో లోపలికి వచ్చిపోయమంటాడు, నువ్వేమో గుమ్మం నుంచి పోసిపోమంటావు. నాకెందుకు వచ్చింది మధ్యన? రేపటి నుంచి మా ఆయన పోయమంటాలే. ప్రతి చిన్న విషయానికి నువ్వు ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా? నేనేదో సరదాగా హాయి అన్నాను, అంతే కదా.
కొన్నాళ్ళు పోతే నువ్వు పాలు పోయడానికి ఎవరింటికి వెళ్ళక్కర్లేదు. నువ్వు నేను తోటలో కూర్చుని చిలక గోరింకల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకుందాం. అంటే అంటే పెళ్లి చేసుకుందాం, సరేనా? పెళ్ళా? నన్ను అడుగుతావేందయ్యా? నీ పెళ్లికి నిన్నగాక ఇంకెవరిని అడుగుతాను? మా అయ్యని అడుగు. ఎవరు? పిడకల అప్పల సామే. వాడికి ఏమైనా 2 కొమ్ములు మొలిసాయా? వాడిని అయితే మన జేబులో వేసుకుంటానంతే. ఎవరు నువ్వు? చుట్టానువా, స్నేహితుడువా, హంతకుడువా, డిటెక్టివా? నేనెవరైతే మీకెందుకు, మీరెవరైతే నాకెందుకు? ఏమిటా సమాధానం? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? నేను డిటెక్టివ్ హనుమంతు గారి కోసం వచ్చాను. డిటెక్టివ్ హనుమాన్? నేనయ్యా. ఏంటి మీరే? నమస్కారం. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏం పని మీద వచ్చావు? ఒక కేసు పని మీద వచ్చానండి. కేసా? నిజం? ఒట్టు కేసే? హత్య కేసు? పొద్దున్నే ఉండండి, భూతద్దం వేలు ముందు. అది కాదండి, ఇది హత్య కేసు కాదండి. కాదా? చచ్చా గొప్ప. ఈ హనుమంతు డిటెక్టివ్ ఆర్డినరీ కేసులు పడ్డాయా? 5-10 హత్యలుంటే తప్ప. చెప్పేది పూర్తిగా వినండి. ఈ కేసు పూర్తయ్యే లోపు కొన్ని హత్యలు కూడా జరగవచ్చు. హత్యలా? జరగచ్చా? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చెప్పండి చెప్పండి. ఒక దుర్మార్గుడు 25 లక్షలు పట్టుకెళ్ళి ఎక్కడో దాచాడు. చంపుతారన్నా ఎక్కడ దాచింది చెప్పడు. చంపుతారా? ఇంకా లేదు. థాంక్ గాడ్. ఆ చంపే ముందు మీ వేలు ముద్దులు ఇచ్చి మరీ చంపండి. పట్టుకోవడం ఈజీ. ఏం బ్రెయిన్ అండి. నా మాట కట్టరకు బావా. హనుమంతు, ఏమిట్రా పొద్దునే ఆయన దగ్గర గ్యాసు? వారిది కాదు, గ్యాస్ నాదే. మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. మీరు క్లూ ఇవ్వండి. ఎలాగండి చెప్పడం? మాట వరుసకు మీ బావగారే దాచారనుకుందాం. ఎక్కడ దాచి ఉంటారు? గట్టి ప్రశ్న వేసరే. ఎవరినైనా పట్టుకోవచ్చు కానీ మా బావను పట్టుకుని కష్టపండి. ఫోన్ ఏమిటది? ఎందుకండి వాడి మీద ఒంటికి మేడం, నీకెందుకు భయం హరి? అబ్బే, నాకెందుకు భయం? మరికనే మీరు చెప్పండి డిటెక్టివ్ గారు. ఏమిటి, ఏమన్నా కేసా? పెద్ద కేసు. 25 లక్షల కేసు. బావా 25 లక్షలు ఎత్తుకొస్తే ఎక్కడ దాస్తాడు అంటే దేవాంతకుడు చిత్తమైన చోట్ల దాస్తాడు అంటున్నా. అరే ఫోన్. ఫూలా? నేను ఫూలా? చూడండి, మా అక్క చూస్తే ఎక్కడ తిడుతుందోని మా బావ సిగరెట్లు ఎక్కడ దాస్తాడు. అరే అరే, వండర్ఫుల్ 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 మిస్టర్ హనుమంతు, యు ఆర్ ఎ గ్రేట్ డిటెక్టివ్. థ్యాంక్ యూ. అవును, మీ బావ ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ దాస్తూ ఉంటాడు? వెయిట్ వెయిట్, నోట్ ఇట్ డౌన్ సెక్రటరీ. సెక్రటరీయా? చెప్పడం మర్చిపోయాను. వీడి డిటెక్టివ్ పుస్తకాలని తగలబెట్టమని చెప్పాను. అది ఆ పనిలోనే ఉండి ఉంటుంది. నా పుస్తకాలే ఇంకా సగం సగం అవుతుంది. నేను అమ్మ బాబోయ్, నా పుస్తకాలే. నోరు మూసుకుంటావా, 4 తన్నమంటావా? థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సీ యు. బై. ఈ పొట్లాల తిండి తినలేక చస్తున్నాం. తొందరగా పెళ్లి చేసుకో బ్రదర్. ఈ కారు మీద తీసుకున్న లోన్ తీరే వరకు పెళ్లి మాట మాత్రం నేను తలపెట్టినా. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. నువ్వు ఇక్కడున్నావా? తిండి తిప్ప లేకుండా ఇంటి మొహం చూడకుండా ఎన్నాళ్ళు తిరుగుతావు. అయినా మా అమ్మాయి క్యారీ తీసుకొస్తే తిప్పి కొడతావా? కడుపులో తిప్పుతుంటే ప్రదీప్ నేనంతా ఫాస్ట్ చేశాడు బ్రదర్. ఎవడా నీకు బ్రదర్? మీరు కాదు, ప్రదీప్ నాకు బ్రదర్, మీరు ఫాదర్. అదిగో మళ్ళీ ఫాదర్ అంటే టిఫిన్ తీసుకో. చూడు ప్రదీప్, ఇలాంటి రెస్టారెంట్ లో ఫుడ్ తెచ్చుకు తినవలసిన కర్మ నీకేం పట్టింది? ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ తింటే నీ ఆరోగ్యం చెడిపోదు. అందుకే నీకు వెంటనే పెళ్లి చేస్తా కానీ నువ్వు దారిలోకి రా. కరెక్ట్ బ్రదర్. నీ కడుపులో నొప్పి ఎలా ఉంది? తగ్గిపోయింది. పెళ్లి మాట వినగానే ఆరోగ్యం సెటిల్ అయిపోయిందో చూసావా? ఇప్పుడు చెప్పు, పెళ్లి గురించి నీ ఒపీనియన్ ఏమిటి? పిల్ల ఇష్టం కూడా అడిగి ఏం అక్కర్లేదు. అమ్మాయి వాళ్ళ నాన్న మాట ఎప్పుడూ కాదండి. ఏమ్మాయి? కరెక్ట్ డాడీ. ఆ అమ్మాయి గారిని చేసుకుంటానులేండి. ఊనే బ్రదర్. నీకన్నా మతిపోయిందా? మా ప్రతిభకి ఎప్పుడూ పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయిందా? మరి మీరు చెప్పిన అమ్మాయి నా జేబులో ఉంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం.
నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం